వాటర్లో వాటర్ ఏవి యాడ్ చేసుకోకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం వంట సోడా, మీ టేస్ట్ సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, చిన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు, చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చి, చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, దోసపిండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొంచెంగా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే మైదా పిండి క్వాంటిటీ అని ఇంత అంత ఏం లేదు, మీరు బ్యాటర్ అనేది ఎంత తీసుకుంటున్నారో సో దానికి తగినంతగా యాడ్ చేసుకోండి. అంటే పునుగులు వేసుకునే దానికి వీలుగా ఉండేలాగా పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు అనమాట. ఎక్కువ హీట్ అయితే పునుగులు వేసిన వెంటనే కలర్ చేంజ్ అయ్యి సరిగా ఫ్రై అవ్వనమాట. వేసుకున్న తర్వాత వీటిని మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ మంటను లో టు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.